హాయ్ ఫ్రెండ్స్, చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్. మనం చూస్తున్న గుడి గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలోని పెద్దమ్మ గుడి. గుడికి వెళ్ళే దారిలోనే ఈ ఆర్చి నిర్మించారు. ప్రధాన గేటు ఇది. ఆర్చికి అయితే పంచరంగులతో చాలా చక్కగా వేశారు పెయింటింగ్ వేసిన వారు చౌకి శ్రీనివాస్ సిరిసిల్ల. మరి గుడి యొక్క పెయింటింగ్ చూసేద్దామా. గుడికి ఎడమ వైపున అయితే ఒక పుట్ట నాగుపాము నిర్మించారు చూడండి. ఇక ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా అద్భుతంగా ఉంది. ప్రాంగణంలో అన్ని చెట్ల మొక్కలు పెంచారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. ఎన్ని వేల మంది జనాలు వచ్చినా కూడా ఈ ఆలయంలో సరిపోయే విధంగా ఇక్కడ సౌలభ్యం ఏర్పాటు చేశారు. ఆలయం పైన విగ్రహాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయి. సరస్వతి, గణపతి, లక్ష్మీదేవి, శబరిమాత, రాముడు, అర్జునుడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, వీటన్ని విగ్రహాలు కూడా పైన ఉన్నాయి. గుడికి వచ్చిన భక్తులు సేద తీరేందుకు ఇక్కడ చెట్ల నీడ చాలా బాగుంటుంది. ఇక్కడ తులసిమాత, శివుడి విగ్రహాలు ఉన్నాయి. చిన్న గేటును తీసుకొని లోపలికి వెళితే మాత్రం ఇక్కడ ఎంట్రన్స్ చాలా బాగా ఇచ్చారు. పెయింటింగ్స్ అంతా కూడా హంసవాహనంలో గాంధర్వ కన్యలు ఆ తల్లికి మొక్కుతూ భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ చక్కటి చిత్రాన్ని గీశారు శ్రీనివాస్. పెయింటింగ్లో చక్కటి ముఖ వర్చస్సు, కలర్ఫుల్గా ఈ చిత్రం ఎంతో అద్భుతంగా వచ్చింది. చిత్రానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది. గుడికి ఎంట్రన్స్ లో వేసే చిత్రాలు ఎంత బాగుంటే ఆ గుడికి అంత అందం వస్తుంది. ఈ గుడికి ఎనామిల్ పెయింట్ వాడారు, అంటే ఆయిల్ పెయింట్ యూజ్ చేశారు. గుడి లోపల పెద్దమ్మ తల్లి, పెద్దిరాజు, పాపమ్మ చాలా చక్కగా ముఖ వర్చస్సుతో నవ్వుతూ భక్తులకు దర్శనమిస్తుంది పెద్దమ్మ తల్లి. ఇక్కడ కృష్ణ భగవానుడు విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నట్లుగా దేదీప్యమైన వెలుగులలో సుదర్శన చక్రధారుడై ఎంతో తేజస్సుతో ఉన్న కృష్ణ భగవానుడిని తన కుంచెతో సాక్షాత్కరించేలా చేశాడు శ్రీనివాస్. రంగుల మేళవింపులో తనదైన శైలిలో వేయడంలో తిట్ట. ఓవరాల్గా చూస్తే క్యాలెండర్ మొత్తం కూడా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇక గుడి వెనుక వైపులా మనం చూసినట్టయితే ఇక్కడ నరసింహస్వామి, భక్త ప్రహ్లాదుడు, హిరణ్యకశపుని యొక్క చిత్రపటం కనబడుతోంది. నరసింహస్వామి ఉగ్ర రూపంలో చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. ఇక మరో పక్క సరస్వతీదేవి యొక్క చిత్రపటం మనకు ఎంతో అద్భుతంగా కనబడుతూ ఉంది. క్యాలెండర్ అయితే లేటెస్ట్గానే ఉన్నది. ఆ వీణ కలరింగ్ చాలా అద్భుతంగా ఉంది. కిటికీకి మరో పక్కన ఇక్కడ మహాగణపతిని అయితే తీసుకున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ గ్రీన్కు ఈ స్కిన్ కలర్కు చాలా బాగా షూట్ అయింది. క్యాలెండర్ అయితే చాలా బాగుంది. మన ఆర్టిస్ట్ పరంగా చూస్తే కొన్ని వీడియోల వల్ల ఇక్కడ కొన్ని దేవస్థానంలో వేసిన బొమ్మల ద్వారా ఏ విధమైనటువంటి ఫిక్చర్ ట్రెండింగ్లో ఉందో, ఎలాంటి బొమ్మలు వేస్తే బాగుంటుందో తెలియడానికి ఈ దేవస్థానాల యొక్క వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, లేదా కామెంట్ అయితే తప్పకుండా రాయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.